శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో జరుగుతోన్న భూ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ తమ పట్టా భూమిని లాక్కొని ఓ కుల సంఘానికి చెందిన కళ్యాణ మండపానికి కేటాయించడం వెనుక మంత్రి సవిత హస్తం ఉందంటూ బాధితులు సంచలన ఆరోపణలు చేశారు. మండలంలోని మల్లాపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 307లో 4 ఎకరాల 52 సెంట్ల భూమికి సంబంధించి చాకలి పూజారి వరదప్ప కుటుంబానికి కోర్టు ద్వారా లీగల్ హక్కులున్నాయి. అయితే రికార్డులు మార్చి ఇందులో 46 సెంట్ల భూమిని ఓ కుల సంఘం కళ్యాణ మండపానికి రెవెన్యూ అధికారులు కేటాయించారు. దీనిపై బాధిత పూజారి వరదప్ప కుటుంబీకులు హైకోర్టు నుండి స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. కానీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈ నెల 24న వారి భూమిలో కళ్యాణ మండపం గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి సదరు సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి మంత్రి సవిత ముఖ్య అతిథిగా వస్తుండడమే ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమైంది. ఇదంతా మంత్రి ప్రోద్బలంతోనే జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకున్న ఆ భూమి ప్రభుత్వం స్వాధీనంలో ఉందంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 1975 నుంచి తమ ఆధీనంలో తమ కుటుంబానికి ఆధారంగా ఉన్న భూమి తమకు లేకపోతే తమకు చావే శరణమని వారు వాపోయారు. ఇన్విటేషన్ కార్డులో సౌతమ్మ మేడం గారి పేరు పెట్టారు. ఆడికి శంకుస్థాపన పూజకి మేడం వచ్చినట్టే కదా. అక్కడికి వెళ్తే ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడేమో నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, వాళ్ళు ఫ్రీ ఉందని చెప్పినారు, నేను చూపించినాను, నాకు చేతుల్లో ఏం లేదు అంటుంది. అంతా రాజకీయ ప్రోద్బలంతో ఇవన్నీ జరుగుతుంటాయి. అన్ని పట్టా పాస్బుక్ అన్ని ఉన్నోనికి మాత్రం పేదవానికి లేదు న్యాయం. కాకపోతే ఇక్కడ ఏదో తాకి చచ్చిపోతే మేము చేయాలి సార్. ఆ భూమిని నమ్ముకొని మేము బతుకుతున్నాం. చిరికి చెట్లు వేసుకొని ఇది చేసుకొని పంట వేసుకొని లేదంటే కూలీని వెళ్ళిపోయి బతుకుతున్నాము. మాలాంటి వాళ్ళు పట్టా ఇచ్చింది అలా మళ్ళీ పీక్కుండేది అలా ఇచ్చేసింది. మాకు ఎందుకు సార్ ఇవన్నీ? 24వ తారీఖు వచ్చి వాళ్ళు ఓపెనింగ్ పెట్టుకున్నారు. ఆ 24వ తారీఖు వాళ్ళు దాన్ని నిలిపేపిచ్చి కలెక్టర్ సార్ మాకు చెప్పినారు కదా, అది స్కూల్కి ఇస్తాము అని చెప్పినారు. కానీ అక్కడ స్కూల్ లేదు, ఏదో విగ్రహం పెట్టి గొల్ల సంఘం వాళ్ళు ఓపెన్ చేస్తా ఉన్నారు. అది నిలిపేపిచ్చి స్కూలే కట్టుకుని మాకు ఇబ్బంది లేదు, గవర్నమెంటే తీసుకుని మాకు నష్టపరిహారం ఇని, లేదా ఏడో ప్లేస్ చూపిని, లేదంటే మాకు ఆ ప్లేస్ చూపించేదాకా దీన్ని కట్టేకి అవకాశం లేదు, అది నిలిపేపియాలా, లేదంటే మేము ఈడస్ వస్తాము. మేము పిల్లలు మేము ఎక్కడ పోవాలా? మాకెక్కడ ఆధారం ఉంది? వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు ఇట్లా చేసుకుంటా పోతే మేము రైతులు ఎక్కడ పోవాలా? నేను గుమ్మాయిపల్లి గంగమ్మ పూజారి చనం చేసుకుని నా వంశపారంతరం ఉన్నాను. పట్టించుకోలేక ఇంత మెతుకుని చూసి రాజకీయ నాయకులంతా భూమి లింగేళ్ళనే ఉన్నారు. యాదవులు వచ్చి దౌర్జన్యంతో నన్ను పక్కకు నూకేసి బోర్ వేసినారు. అటుంటే మళ్ళా పోయి టెంట్ వేసి 46 సెంట్లలో ఆక్రమించాను, వేటికన్నా పోవాయి అంటున్నారు కలెక్టర్. మళ్ళా ఉద్యోగస్తులు ఒక యాదవులు ఐవారులు వచ్చి ఉద్యోగస్తులు కూడా నన్ను చేస్తాంటే రాజకీయాలు చేస్తున్నారు, ఉద్యోగస్తులు చేస్తున్నారు. నేను ఎక్కడ పోవాలని కొంటాను. న్యాయం చేయాలా, లేకపోతే నేను అక్కడ చచ్చిపోతాను సార్.